హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్ కొత్త సమాచారం మనకి DFCCIL డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరి రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో మరి ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించింది. ఈ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మరి ఈ యొక్క రైల్వేలో ఉద్యోగాల కోసం మన క్వాలిఫికేషన్స్, అదేవిధంగా లాస్ట్ డేట్ వరకు ఉంది, ఎగ్జామ్ ఫీ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా అభ్యర్థులను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్, స్కీమ్స్, పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి సంబంధించింది. సో ఇది మనకి రైల్వేలకు సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి చూస్తున్న ఆప్షన్ మనకు స్క్రోల్ చేసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి. సో మనం ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను. సో ఇది మన నోటిఫికేషన్ నెంబరు 04/2021 రిక్రూట్మెంట్ నోటీస్ సంబంధించింది. సో మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే లేదు. ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 24/4/2021. లాస్ట్ డేట్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 23/5/2021. మనకు ఎగ్జామ్ వచ్చేసి జూన్ 2021లో ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అంటే మనకు ఓపెన్ అయిపోతుంది. నేను మళ్ళీ మీకు అప్లికేషన్ చూపిస్తాను. ముందుగా ఇక్కడ మీరు చూసినైతే మరి పోస్టులు ఏమున్నాయి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, జూనియర్ మేనేజర్ సివిల్ సంబంధించింది. మనకి ఖచ్చితంగా బీటెక్ సివిల్ ఉండాల్సి ఉంటుంది 60%. ఇక ఇక్కడ మనకు అన్రిజర్వ్డ్ SC, ST, OBC, EWS ఎన్నో చూపిస్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ పే కూడా మనకి ఇచ్చారు. 7th పే కమిషన్ చూసినట్లయితే స్కేల్ పే మనకు చూసినట్లయితే 50,000 నుంచి 1,60,000 ఉంటుంది, ఐడిఏ పే స్కేల్ అని చెప్పేసి. సో ఇంకా స్క్రోల్ చేసినప్పుడు జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ BDకి వచ్చేసి ఇక్కడ మనకు MBA, PG, DBA ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ చూసుకోవచ్చు మీరు ఒకసారి. ఇంకా ఇది స్క్రోల్ చేసినట్లయితే జూనియర్ మెకానికల్ చూసి మనకి బ్యాచిలర్ డిగ్రీ మెకానికల్ అంటే బీటెక్ కానీ మరి BSc మెకానికల్ కానీ BE కానీ ఉండాల్సి ఉంటుంది. సో ఇంకా మీరు స్క్రోల్ చేసినట్లయితే ఎగ్జిక్యూటివ్ స్కేల్ ఇక్కడ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ సివిల్ మనకి డిప్లొమా వాళ్ళకు సంబంధించిన వేకెన్సీస్ ఇవి. సో ఇంకా స్క్రోల్ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ డిప్లొమా ఉంటే సరిపోతుంది, ఎలక్ట్రికల్. తర్వాత ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ డిప్లొమా 3 years ఎలక్ట్రానిక్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు, ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారు, ఎంత అనేది కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ కూడా చూపించారు ప్రతి పోస్ట్కి. ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ BD అని చెప్పినారు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అన్నారు, మరి 60% ఉండాలి. అది ఎనీ డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, ఇక్కడ డిప్లొమా మెకానికల్ ఉంటుంది. సో తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, ఇది మెట్రికులేషన్ విత్ మినిమం 60% ఉండాలి, ITI ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, ఇక్కడ వేకెన్సీస్ చాలా ఉన్నాయి. సో ఇంకా స్క్రోల్ చేసినట్లయితే మరి మెడికల్ స్టాండర్డ్ A2 ఉండాలి. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ మనకు ఇక్కడ ITI 10th పాటు ITI ఉండాల్సి ఉంటుంది. సో ఆపరేషన్ BD కూడా మనకు 10th పాటు ITI ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఇవి కూడా 10th పాటు ITI ఉంటే సరిపోతుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవి చదువుకోవచ్చు ఒకసారి. ఇక్కడ చూడండి లెవెల్ జూనియర్ మేనేజర్ ఎంత ఏజ్ ఇక్కడ ఇచ్చారు, 18 to 27 ఉంటే సరిపోతుంది. ఎగ్జిక్యూటివ్ 18 to 30, జూనియర్ ఎగ్జిక్యూటివ్ 18 to 30. ఇక్కడ SC, ST వాళ్ళకైతేనేమో 5 years రివిజన్ ఉంది. ఇక BC వాళ్ళకు 3 years రివిజన్ ఉంది. సో PH వాళ్ళకి మరి 10 years. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ మనకు SC, ST షెడ్యూల్ క్యాస్ట్ కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఉంటుంది రిజర్వేషను. ఇంకా స్క్రోల్ చేసినట్లయితే మనకి చూడండి ఒకసారి, ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా ఇచ్చారు, మరి అన్ని విషయాలు కూడా ఇచ్చారు. మనకు ఇక్కడ చూసినట్లయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందా ఉండదా అని ఇక్కడ ఇచ్చారు. సో అన్నిటికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. సో కొన్నిటికి ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. సో మనకి ఖచ్చితంగా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత అప్ట్యూడ్ టెస్ట్ కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరికి ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, మెడికల్ టెస్ట్ కొన్ని పోస్టులకు ఉంటాయి. ఇక్కడ కొన్ని పోస్టులకు కూడా చూపిస్తున్నారు. రైట్ మార్క్ ఉన్నదేమో అది ఉంటుంది అన్నట్టు, ఒకవేళ ఇంటూ మార్క్ ఉన్నది లేదని అర్థం. సో ఇంక ఇక్కడ చూసినట్లయితే స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ ఆన్లైన్లో ఉంటుంది, 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా మనకు ఖచ్చితంగా ఉంటుంది, అది 1/4 0.25 మార్క్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్కి అయితే 1 మార్క్ ఉంటుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే కనుక నెగిటివ్ మార్కింగ్ 0.25 మార్క్స్ ఇక్కడ పోతుంది. ఇక్కడ చూపించారు ఒకసారి చూడండి ఒకసారి.
సో ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ మరి 42 ఇచ్చారు. సో మరి చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఎగ్జామినేషన్ సిటీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరి ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్లో మనకైతే విశాఖపట్నంలో కూడా ఇచ్చారు హైదరాబాద్తో పాటు. ఇక్కడ మీరు చూడండి అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. జూనియర్ మేనేజర్ సంబంధించింది మరి 1000 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ సంబంధించి 900, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి 700. ఇక దీంతో పాటు బ్యాంక్ ఛార్జెస్, జిఎస్టీ కూడా ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సైజ్ కాంట్రాక్ట్ అయితే మనకి ఎలాంటి ఫీ అయితే లేదు, డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పి చూపిస్తున్నారు, చూసుకోండి ఒకసారి. డాక్యుమెంట్స్ అన్ని కూడా మన దగ్గర పెట్టి అప్లై చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది. సో అప్లైయింగ్ ఫర్ ద మోర్ దెన్ వన్ పోస్ట్ కార్డ్ చూడండి ఒకసారి. ఇది సపరేట్గా ప్రతి మనం పోస్ట్కు సపరేట్గా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, అప్లై ఫీ కట్టాల్సి ఉంటుంది. సో ఇదండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకోవచ్చు ఒకసారి. ఇక్కడ యాక్షన్ అగైన్స్ మిస్కండక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు, వెబ్సైట్ ఓన్లీ అని చెప్పేసి. సో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం. సో ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్ చూసిన చోట ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అంటే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ మనకు 23/5/2021 రోజు ఉంది. సో ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత లాస్ట్కి మనకి ఇక్కడ బాక్స్ క్లిక్ చేసి మరి డిక్లరేషన్ ఇచ్చిన స్టార్ట్ అంటే మనకి ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ దేనికి మనకి సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు పోస్ట్ కోడ్ సెకండ్ బాక్స్లో వచ్చేస్తుంది. తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఈ కనిపిస్తున్న ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ అంటే సబ్మిషన్ అయిపోతుందండి. ఆ తర్వాత మీరు మరలా చూసినట్లయితే సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ చూసేసి మాకు డిక్లరేషన్ ఓకే చేసి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ టు లాగిన్ మన అంటే ఓపెన్ అయిపోతుంది. ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇది లాగిన్ సంబంధించింది. ఇక్కడ యూజర్ ఐడి మనకి ఆల్రెడీ మొబైల్కి, అదేవిధంగా మొబైల్ నెంబర్కి, అదే ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో పాస్వర్డ్ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అంటే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి, ఈ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి గెట్ పాస్వర్డ్ అంటే మన మొబైల్ నెంబర్కి, అదేవిధంగా ఈమెయిల్ ఐడికి వచ్చేస్తుందండి మన యొక్క పాస్వర్డ్ మర్చిపోయింది. సో మరి ఎవరైనా ఇంకా మీ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఈ విధంగా మనకి ఓపెన్ అయిపోతుంది. యూజర్ ఐడి, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్, కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో మీకు చేంజ్ పాస్వర్డ్ సంబంధించిన లింకు, అదేవిధంగా మరి ఫర్గట్ పాస్వర్డ్ సంబంధించిన లింకు, అదేవిధంగా క్యాండిడేట్ లాగిన్ సంబంధించిన లింకు, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింకు, ఇంకా మీరు చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్ సంబంధించిన లింకు, అప్లికేషన్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన లింకు, అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త లెక్చర్ మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.